అది జరిగింది. ఇంకా ఆపరా నువ్వు. అది ఏది చెప్పమంటే అది చెప్తున్నావు. బుద్ధి లేకపోతే సరి. అరే అమ్మా, నేను కళ్ళారా చూసిందే చెప్తున్నాను. మన వంశపు ముక్కుపుడక గురించి ప్రాణాల్ని అడ్డు పెట్టింది. లేదంటే వాళ్ళకి అప్పగించి వచ్చుండేది. ఇదే ఈ నమ్మకమే నీకు కలిగించడం కోసమే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారమ్మా. నువ్వు బుట్టలో పడుతున్నావు. మరీ ఇంత అవమానించి మాట్లాడటం పద్ధతి కాదురా. సింపతి కోసం ట్రై చేస్తుంది మావయ్య. సింపతి, త్యాగం అనే ఆయుధాలు వాడుతుంది. అది మీకు అర్థం కావట్లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడకండమ్మా. నువ్వే అర్థం లేకుండా మాట్లాడుతున్నావు నాన్న. ముక్కు పొడకను అడ్డం పెట్టుకుని వీళ్ళాడుతున్న డ్రామాలు మీకు అర్థం కావట్లేదు. మీరు మారరు, మీరింకా మారరు. ఈ జన్మలోనే కాదు, మరో జన్మలోనూ మారరు. ఉన్న వాస్తవం ఇంత క్లియర్గా చెప్తుంటే వితండవాదం చేస్తున్నారు. ఇదిగే నువ్వు పెద్దరికం తీసుకొని మరి మాట్లాడకెళ్ళరేకం. సైలెంట్ అయిపో. రేయ్, పెళ్లికి మరో 3 రోజులే ఉంది. నువ్వు వీళ్లతో తిరగడం పద్ధతి కాదు. ఇది చెప్పే మాటలు నమ్మకు. అక్కడ అడవిలో జరిగిందంతా ముందే ప్లాన్ చేసుకుని చేసుంటారు. శభాషత్త. ఎంతటి త్యాగాన్నైనా కరివేపాకు తీసి పడేసినట్టు పడేయడం వీళ్ళకి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలీదవని. నువ్వు అడవుల్లో చిక్కుకొని కాపాడినా, సముద్రంలో మునిగిపోయి కాపాడినా, కొండలు పర్వతాలు ఎక్కినా, ఖండాలు దాటినా, నువ్వు ఏమి చేసినా వీళ్ళ దగ్గర అసలు విలువే ఉండదు. ఎందుకే అన్నాను, విగ్రహము మన దగ్గర వద్దు, ఆ ముక్కు పుడక మన దగ్గర వద్దు, వీళ్ళకి ఇచ్చేద్దాము అని. నా మాట విన్నావా? అసలు నువ్వు వినలేదు. ముక్కు పుడక గురించి, విగ్రహం గురించి గొప్పలు చెప్పావు. దాంతో నేను నోరు మూసుకొని ఉండాల్సి వచ్చింది. విగ్రహం లేకపోతే మన బ్రతుకులే మారవా? ముక్కు పుడక లేకపోతే మన జీవితాలు ముందుకు సాగవా? అసలు ఇంకెంతకాలం ఈ ఇంటి సాంప్రదాయాల్ని నీ తల మీద మోస్తావు? ఉన్న భారమే దించుకోవే అంటే లేని భారాల్ని ఎత్తుకుంటావు. అసలు ఎప్పుడు మారుతావే నువ్వు? అందరిలా స్వార్థంగా ఉండవు కదా. అందరూ గుడ్డిగా మాయని నమ్ముతున్నారు. దాని మాయలో పడి అయిన వాళ్ళని అర్థం చేసుకోకుండా కాని వాళ్ళని దగ్గర చేసుకుంటున్నారు. ఆధారాలు లేకపోవడం వల్ల ఏమీ మాట్లాడలేకపోతున్నాను. దీని వెనుక ఏదో పెద్ద రహస్యమే నడుస్తుంది. తొందరలోనే ఆ విషయం బయట పెడతాను. దుర్మార్గులని మీ ముందుకి తెచ్చి పెడతాను. స్వామి, ఏమైంది? అర్చన ముక్కు పుడుకుని పట్టుకుని వచ్చిందా? ముక్కు పుడుకుని అందుకున్నారా? మీ దగ్గర నుంచి సమాధానం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అంటే మాయాది ఏమైంది స్వామి? ఈ పాటికి మీ మొహం వెలిగిపోతూ ఉండాలి. మన తెగ సంబరాలలో మునిగిపోయి ఉండాలి. నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అటువంటిది ఎందుకు విచారంగా ఉన్నారు? అయితే ఇక్కడ జరిగింది నీకింకా చేరలేదన్నమాట. చేరలేదు. ఏం జరిగింది స్వామి? ముక్కు పుడక అర్చన దగ్గర నుంచి మేము అందుకుందామనుకున్న సమయంలో అల్లకల్లోలం చేసేసింది. ఆ అవని అమ్మవారిలా ఊగిపోయి రుద్రరూపం దాల్చి మారణ హోమాన్ని సృష్టించింది. అదృష్టం కొద్దీ నేను బయటపడ్డాను.
లేదంటే నేను అంతమైపోయేవాణ్ణి. మన తెగను తెగ నరికేసింది, అంతం చేసేసింది. ఏ జనం కోసం అయితే మనం ఇంతకాలం పాటుపడ్డామో వారినే మనకు లేకుండా చేసేసింది. అవని తప్పించుకుంటుందని, ముక్కుపుడక చేయి జారిపోతుందని నేనస్సలు ఊహించలేదు. ఏవయ్యాయి మీ శక్తులు? ఏవయ్యాయి మీ యుక్తులు? ఎందుకు అవని మీద ఉపయోగించలేకపోయారు? ఎందుకలా చేతకానితనంగా వదిలేయగలిగారు? అవనిని బంధించి అర్చనతో ముక్కుపుడకను రప్పించి నా పెంపుడు తల్లిదండ్రులను బెదిరించి ఎంత చేశాను? అంత బూడిదలు పోసినట్టు అయిపోయింది. అంతమంది ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు. ఛే! ఇది మనకు అవమానం. ప్రళయం వచ్చినప్పుడు ఎదురు వెళ్ళలేం మాయా. అమ్మవారి శక్తిని నింపుకున్నప్పుడు అవనిని ఎదిరించడం చాలా కష్టం. ఇప్పుడు నేను అడవిలో కాని బయట గాని కొన్ని రోజులు సంచరించలేను. అవని నన్ను గుర్తుపట్టిందంటే ప్రమాదం. ప్రస్తుతానికైతే నీ పేరు బయటికి రాలేదు. అయినా గాని నువ్వు జాగ్రత్తగా ఉండు. మరి ఆభరణాలు బయటికి ఎలా వస్తాయి? ముక్కుపుడక ఎలా దక్కుతుంది? రకరకాల మార్గాల్లో మన ప్రయత్నం మనం చెయ్యడం జరిగింది. ఇక మిగిలింది నువ్వు శ్రీకర్ని వివాహం చేసుకొని ఆ ఇంటికి కోడలివైన తరువాతనే అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి. ఇక నువ్వు ఆ పనిలో ఉండడం మంచిది. నీ వలన అది కూడా జరగలేదంటే మనం అనుకున్న లక్ష్యం గాలికి వదిలేసినట్టే. మన మనుగడ అంతరించిపోయినట్టే. జై ఝటా!